నిజామాబాద్ రియాజ్ ఎన్కౌంటర్ పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియాజ్ ఎన్కౌంటర్ కాదని కస్టోడియల్ డెత్ అని తెలిసింది. ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచేందుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ చంపలేదని తేల్చింది. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్టోబర్ 17, 2025 శుక్రవారం రోజు రాత్రి సుమారు 8:30 సమయంలో నిజామాబాద్లోని వినాయక్ నగర్ ప్రాంతంలో ఒక బైక్ చోరీ కేసులో పట్టుబడిన రియాజ్ను నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ఈ ప్రమోద్ కుమార్ తన మేనల్లుడితో కలిసి రియాజ్ని పట్టుకొని బైక్పై కూర్చోబెట్టుకొని ఆ విధంగా ముగ్గురు కలిసి సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తుండగా రియాజ్ జేబులో ఉన్న కత్తితో కానిస్టేబుల్ని గుండెలో పొడిచి కానిస్టేబుల్ మేనల్లుడిని తొడపై పొడిచి రియాజ్ వాళ్ళ ఫ్రెండ్ బైక్పై పారిపోయాడు. అది చూసి ఎవరు కూడా జనాలు రాలేదు. కొంతసేపటికి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. రక్తం ఎక్కువగా పోవడం వల్ల కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన ప్రమోద్ కుమార్ చాలా అనుభవం ఉన్న పోలీస్. ఒక క్రిమినల్ని పట్టుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ మాత్రం ఎందుకు తీసుకోలేదు? ఆయనకు ఫ్యామిలీ కూడా ఉంది. ఈ విషయం నాకు కూడా చాలా బాధ కలిగించింది. తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి గారు చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇవేవి కూడా చనిపోయిన ప్రాణం యొక్క ఖరీదు కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక దొంగ పోలీస్ని చంపాడని వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించారు. రియాజ్ను పట్టుకునేందుకు 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే రియాజ్ పారిపోయి ఇంటికి వెళ్లి బ్లడ్ ఉన్న బట్టలు మార్చుకుని ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ ఫారెస్ట్ ప్రాంతంలో ఒక పాత లారీ క్యాబిన్లో దాక్కున్నాడని ఇన్ఫర్మేషన్ అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే రియాజ్ను తరుముతూ వెళ్లిన పోలీసులు అతనికి ఎదురుగా వస్తున్న ఆసిఫ్ అనే వ్యక్తిని అలర్ట్ చేశారు. అతను రియాజ్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇలా ఆ వ్యక్తిపై రియాజ్ దాడి చేయడంతో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే రియాజ్ పారిపోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన ఆసిఫ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. దాంతో అతన్ని మొదట లోకల్ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్కు పంపారు. గొడవ పడే సమయంలో రియాజ్కు కూడా గాయాలు అవ్వడంతో చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపారు. అయితే అప్పుడే రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అతను గాయపడ్డాడని హాస్పిటల్కి తీసుకువెళ్ళామని పోలీసులు అన్నారు. అయితే రియాజ్ను పోలీసులు హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆ రోజు ఉదయం రియాజ్కు 4 రకాల ఎక్స్రేలు చేసినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే రియాజ్ బెడ్ మీద నుండి లేచి అద్దాలు పగలగొట్టి బయటికి వచ్చి అక్కడే ఉన్న AR కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరపగా రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకవేళ అతన్ని అలానే వదిలేసి ఉంటే ప్రజలకు హాని కలిగేది, అందుకే అలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి గారు చెబుతూ అందుకే ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసుల వర్షన్. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయలేదు, ఇది నాటకం మాత్రమే అని ఇప్పుడు చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్లోని కన్సర్న్ సిటిజన్ ఫోరం సారా మాథ్యూస్, ఖాలిదా పర్వీన్, అడ్వకేట్ ఫిరాసత్ వంటి 10 మంది యాక్టివిస్టులు నిజామాబాద్ వెళ్లి 3 రోజులు దర్యాప్తు చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్లస్ మానవ హక్కుల వేదిక రిపోర్ట్ల ప్రకారం రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆసిఫ్ 1,50,000 లోన్ తీసి స్కూటీ కొన్నాడు. దానికి సంబంధించిన ఈఎంఐలు మిస్ అయ్యాయి. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ అయినటువంటి రియాజ్ను పంపింది. తన వృత్తిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీని రియాజ్ జప్తు చేశాడు. అక్టోబర్ 10న స్కూటీ జప్తు చేసి డిక్కీ ఓపెన్ చేస్తే 3 లక్షల ఫేక్ కరెన్సీ బండిల్ బయటపడింది. తర్వాత అది ఫేక్ నోట్లు అని రియాజ్ తెలుసుకున్నాడు. ఫేక్ నోట్లను కొంతమందికి ఇచ్చి యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయించుకొని ఆ డబ్బును ఖర్చు చేశాడు. అయితే ఆ తర్వాత ఒకరోజు ఆసిఫ్ వచ్చి తన బండి మరియు 3 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని రియాజ్ని బెదిరించాడు. అప్పుడు రియాజ్ ఏం చేయాలో తెలియక ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ని సంప్రదించి కాపాడమని వేడుకున్నాడు. ప్రమోద్ రియాజ్ను ఒక ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లగా అతను 1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తాను అంత డబ్బు ఇవ్వలేనని రియాజ్ చెప్పడంతో అతన్ని ఎరగా వేసి ఫేక్ నోట్ల
స్కామ్ బయట పెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇదంతా గ్రహించి ఆసిఫ్ పారిపోయాడు. రియాజ్ పోలీసుల ఇన్ఫార్మర్గా మారాడని అనుమానంతో అతన్ని చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ నిర్ణయించుకుంది. దీంతో 1 లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుంచి కాపాడతామని రియాజ్కు పోలీసులు చెప్పారు. స్థానికుల సమాచారం ప్రకారం అక్టోబర్ 17వ తేదీన రియాజ్ మరియు ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా రహస్యంగా కలుసుకుని లంచం గురించి చర్చించుకున్నారు. రియాజ్ మరియు కానిస్టేబుల్ ప్రమోద్ రహస్యంగా కలుసుకున్న విషయం తెలిసి రియాజ్ను చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ దాడిలో రియాజ్ తప్పించుకున్నాడు, కానీ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరోవైపు చిన్న గాయంతో ఉన్న ఆసిఫ్ను హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు తరలించారు అనేది సందేహాలు వస్తున్నాయి. ఎలాంటి విచారణ లేకుండా కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ చంపాడని పోలీసులు నిర్ధారించారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు అన్నారు. ప్రమోద్ మృతదేహం వీడియోలు, ఫోటోలు కూడా పోలీసులు తీయలేదని అన్నారు. అంతేకాదు, రియాజ్ కోసం వెతికే క్రమంలో అతని భార్య, తల్లి, 2 మైనర్ పిల్లలను 2 రోజులు అక్రమంగా స్టేషన్లో నిర్బంధించి ఉంచారు. అంతేకాదు, అతని భార్య, తల్లిపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి ప్రైవేట్ భాగాల్లో కారం పొడి చల్లారని వాళ్ళు అంటున్నారు. మరీ ఘోరంగా రియాజ్ పిల్లలను తలకిందులుగా వేలాడదీసి వారి దుస్తుల్లోకి బల్లులు, కప్పలను వదిలి చిత్రహింసలు పెట్టారని ఆ పిల్లలు కూడా ఏడ్చుకుంటూ మీడియా ముందు చెప్తున్నారు. రియాజ్ భార్య అటువంటి హసీనా మరియు రియాజ్ తల్లి మరియు పిల్లలు TSHRC తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసి ఏడ్చారు కూడా. పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు, ఇంట్లోకి రానివ్వడం లేదని చెప్పారు. రియాజ్ను పట్టుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసి అతన్ని చిత్రహింసలు పెట్టారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు చెప్పారు. 3rd డిగ్రీ చేయడంతో రియాజ్ కస్టడీలోనే చనిపోయాడని అన్నారు. చనిపోయిన రియాజ్ మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లి తప్పించుకోబోతే ఎన్కౌంటర్ చేశామని పోలీసులు అబద్ధాలు చెప్తున్నారు. రియాజ్ స్కూటీ గానీ, హత్య చేసిన ఆయుధం లాంటి ఆధారాలు ఏవి పోలీసులు ప్రవేశపెట్టలేదు. కాల్ రికార్డింగ్, CCTV ఫుటేజ్ లాంటివన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయని అన్నారు. ఈ ఎన్కౌంటర్ ఖచ్చితంగా ఒక కస్టోడియల్ డెత్ కవర్ చేసే బూటకం మాత్రమే స్పష్టం చేశారు. ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టేందుకే ఈ ఎన్కౌంటర్ నాటకం ఆడినట్లు మాకు అనుమానాలు ఉన్నాయని అనడం జరిగింది. దీనిపై CBI ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టు న్యాయమూర్తిని అడుగుతున్నామని అన్నారు. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ను ఆసిఫ్ గ్యాంగ్ చంపి రియాజ్ను అందులో ఇరికించారనే అనుమానాలు వస్తున్నాయి. రియాజ్ని వాస్తవంగా ఎన్కౌంటర్ చేశారా, లేదంటే అతన్ని ముందుగానే ప్లాన్ ప్రకారం చంపేసి హాస్పిటల్ తీసుకువచ్చి తప్పించుకున్నట్లు ఏదైనా స్టోరీ క్రియేట్ చేశారా? దీనికి సంబంధించి CC ఫుటేజ్ లేదు, ఏ ఆధారాలు లేవు. గతంలో కొన్ని కేసులలో CCTV ఫుటేజ్లు షేర్ చేశారు, కానీ ఈ సంఘటనకు సంబంధించిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. ఎందుకు? అదేవిధంగా రియాజ్ తప్పించుకొని పారిపోయే హాస్పిటల్ ఫుటేజ్ కూడా రాలేదు. ఇలా రియాజ్ని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని ఇప్పుడు ఈ అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. రియాజ్ పై 40 కేసులు ఉన్నాయి. 3 సార్లు హత్యాయత్నం చేసిన వ్యక్తి అన్నారు. అయితే అంత ప్రమాదకరమైన వ్యక్తి దగ్గరికి నైట్ టైంలో ఒక్క ఆయుధం కూడా లేకుండా కానిస్టేబుల్ను ఎందుకు పంపారు అని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే అతను ఒక రెగ్యులర్ దొంగే, వీళ్ళు చెప్పినంత కురేలు వ్యక్తి అయితే కాదు. అందుకే అతన్ని పట్టుకోవడం వల్ల ప్రమాదం లేదు అనే నమ్మకం ఉంది కాబట్టి కానిస్టేబుల్ వెళ్ళాడు. కానీ రియాజ్ ఊహించని విధంగా కానిస్టేబుల్ని పొడవడం జరిగింది. చంపిన ఒక కుటుంబం కలిగి ఉన్న వ్యక్తిని ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ రియాజ్ ఆ హత్య చేస్తే ఆ విషయంలో నేను రియాజ్ను సమర్థించడం లేదు. రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి విషయంలో చేసింది తప్పే అవుతుంది. అయితే రియాజ్ కానిస్టేబుల్ను చంపాడు కాబట్టి వెంటనే యాక్షన్ జరిగింది. అదే ఒక కామన్ మ్యాన్ చనిపోతే ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ అదే స్థాయిలో రెస్పాండ్ అవుద్దా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మన రాష్ట్రంలో రోజు ఎన్ని మర్డర్లు జరగట్లేదు, వారిని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కామన్ వ్యక్తి కాబట్టి. గత కేసుల విషయంలో ఒక సాధారణ వ్యక్తి హత్య చేయబడ్డా లేదా అత్యాచారం జరిగినా వాళ్ళకి ఈ స్థాయిలో గవర్నమెంట్ వెంటనే స్పందిస్తే కోర్టులో అన్ని కేసులు పెండింగ్ ఉండవు కదా, అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి సమాజంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఒక ముస్లిం అని రియాజ్ను కస్టడీలో చంపి ఎన్కౌంటర్ అని బూటకం నాటకం ఆడారంటున్నారు. రియాజ్ గాయాలతో ఆసుపత్రిలో ఉండగా పోలీసుల గన్ను లాక్కొని చంపే ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం రియాజ్ను ఎన్కౌంటర్ చేశామంటున్నారు. CCTVలో పోలీసులు రియాజ్ను హాస్పిటల్ తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కానీ లేదా నడిచిన ఆనవాళ్లు కానీ లేవు. తుపాకీ లాగిన సీన్ కూడా లేదు. ఇది ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు ఉల్లంఘన అవదా? మీరే చెప్పండి. గతంలో కొన్ని కేసుల్లో పోలీసులను చంపిన నిందితులు కోర్టులో నిలబడి శిక్షలు అనుభవిస్తున్నారు. ఎన్కౌంటర్ అయితే జరగలేదు. ఉదాహరణకి 2024 హయత్ నగర్ మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్
కానిస్టేబుల్ నాగమణి, ఈమె మధ్య వయస్కురాలు. ఆమెను సొంత సోదరుడు పరమేష్ కారుతో ఢీకొట్టి ఆ తర్వాత చంపేశాడు. ఇది ఆనర్ కిల్లింగ్ లేదా ఆస్తి గొడవ కింద జరిగిన హత్య. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్ ఆలోచన లేకుండా కేసు ఇప్పుడు ట్రయల్ దశలో ఉంది. యావజ్జీవ లేదా మరణశిక్ష ఖాయమని పోలీసులు చెప్తున్నారు. ఇక రెండవది, ఖమ్మం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవల్లో కానిస్టేబుల్ శ్రీనివాసరావు గొంతు కోసి చంపబడ్డాడు. నిందితులు పటిబండ్ల శివ, పాస్తం రంగరావు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టారు. ఖమ్మం కోర్టు 2025 మార్చి నెలలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సాక్షులు, ఆధారాలు బలంగా ఉన్నందున ఎన్కౌంటర్ అవసరం లేకుండా న్యాయం జరిగింది. ఇలా చూస్తే పోలీసు హత్యలకు ఎన్కౌంటర్ కాదు, కోర్టు ట్రయల్తోనే శిక్ష పడుతుంది. మరి అలాంటప్పుడు రియాజ్ కేసులో మాత్రం ఫేక్ నోట్ల కుంభకోణం దాచేందుకు, లంచం గొడవ దాచేందుకు ఫేక్ ఎన్కౌంటర్ నాటకం ఆడారు. అందుకే తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిబిఐను డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా కన్సర్న్ సిటిజన్ ఫోరం హైదరాబాద్లోని స్వతంత్ర ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిజామాబాద్లో రియాజ్ ఇంటికి వెళ్ళి సాక్షులతో మాట్లాడి సీసీటీవీ చూసి ఆసుపత్రి గది పరిశీలించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో 30 పేజీల రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్, కస్టడీలో టార్చర్ చేసి చంపి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నాటకం ఆడారని ఆరోపణ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు 6 డిమాండ్స్ కూడా చేయడం జరిగింది. ఆసిఫ్ ప్లస్ గ్యాంగ్ని అరెస్ట్ చేయాలి. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యలో నిజమైన హంతకులు వీళ్ళే. రియాజ్ కుటుంబానికి 5 కోట్ల పరిహారం మరియు భార్యకు శాశ్వత ఉద్యోగం మరియు పిల్లలకు ఉచిత చదువు, హాస్టల్. అలాగే రియాజ్ కుటుంబాన్ని టార్చర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కారంపొడి బల్లులు వదిలిన వాళ్ళపై 302 మర్డర్ కేసు, అలాగే ఫోరెన్సిక్ రీ ఎగ్జామినేషన్, మృతదేహం మళ్ళీ పరీక్షించాలి. కోర్టు మానిటర్డ్ ఎస్ఐటి, సిబిఐ వచ్చే వరకు హైకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మన దేశంలో నేరాలు చేసే వారి కులాలు, మతాలు చూసి శిక్షించడం మొదలు పెడితే ఇక ప్రభుత్వంపై కానీ న్యాయ వ్యవస్థపై కానీ నమ్మకం పోతుంది. రాజ్యాంగానికి ఏం మాత్రం విలువ ఉండదు. కాబట్టి నేరస్తుడిని నేరస్తుడిగా చూసి అతడు ఎంత పెద్ద నేరం చేసినా చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా శిక్షించే ప్రయత్నం మాత్రమే చేయండి. అలా కాకుండా చట్టాన్ని చేతులు తీసుకొని ఈ విధంగా మతపరంగా ఒక వ్యక్తిని శిక్షించే ప్రయత్నం చేస్తే ఇక చట్టాలపై ఎలాంటి గౌరవం ఉండదు. ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్, సత్యమే వజయతే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.